ఖచ్చితంగా మిథున రాశి వారికి ఈ మే నెల 6 నుండి మే 23 మధ్య ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం గురించి మీరు గనక తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మరి మిథున రాశి వారికి చాకచక్యంగా ఈ నెలలో వారు కలవబోయేటువంటి అద్భుతాలు మరియు పైన దృష్టి పెడుతూ ఉంటారు. మరి అలాంటి వారికి ఈ రోజు షాక్ అవ్వడం ఖాయం. ఈ 6 నుంచి 23 లోపులోనే మీ గుండె జల్లుమనేటువంటి సంఘటన జరుగుతుంది. అది ఆనందమా? ఆశ్చర్యమా? అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మరి అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారంటేనే బుద్ధి కుశలత పెట్టిందే మారుపేరు. కానీ ఈ మే నెల 2026 ముఖ్యంగా 6 నుంచి 23 వరకు మధ్యలో మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరగబోతుంది. అది విన్నప్పుడు కాస్త ఆనందంగానే ఉంటుంది. మరి కొద్ది గుండె ఒక్కసారిగా కూడా జల్లుమంటుంది. ఆ వార్త వినగానే మీరు ఆనందంలో ఉక్కిరిబిక్కిరి అవుతారా? లేకపోతే నోరెళ్ళబెడతారా? అనేది అసలైనటువంటి ఊహించినటువంటి సంఘటన. ఆ వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? మరి ఈ వీడియోలో మనం పూర్తిగా, ప్రత్యేకంగా, వివరంగా మనం తెలుసుకుందాం. కాబట్టి మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయరని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మరి మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు. ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి. మరి మిథున రాశి రాశి చక్రాల్లోనే మూడవ రాశి అయినప్పటికీ మరి వీరికి ద్వంద్వ స్వభావం అనేది ఎప్పుడు ఉంటుంది. అంటే ఎవరూ గుర్తించినటువంటి కోణం. మరి మిథున రాశి వారికి లోపల ఒకటి, బయట ఒకటి ఉండగలరు. ఎందుకంటే కష్టాన్నైనా చిరునవ్వుతో దాచిపెట్టుకోగలరు. మరి సుఖాన్నైనా కష్టంలా చూపించగలరు. అంటే ద్వంద్వ స్వభావం. మరి కమ్యూనికేషన్ కింగ్స్ అని కూడా అంటారు వీరిని. మాటలలో మాయ, ఆలోచనలో విధానం, ఎవరినైనా మంత్రముగ్ధుల్ని చేయగలిగేటువంటి శక్తి మిథున రాశి వారికి పెట్టిందే పేరు. మరి మే నెలలోనే నీ మాట మీ మాట కాస్త శ్రీరామ రక్ష కాబోతుంది. జై శ్రీరామ్. మరి మార్పు కోనుకునేటువంటి వారికి, మరి వీరిలో రొటీన్ లైఫ్ అంటేనే బోరుగా ఉండేటువంటి వారికి సరిగ్గా అదే సమయంలో ప్రకృతి మీకు ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతుంది. ఈ మే 6 నుంచి 23 రూపంలోనే మీకు ఈ సమయంలోనే మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు అత్యంత బలమైనటువంటి స్థితిలోకి ఉండేటువంటి గ్రహస్థితుల యోగాన్ని మార్చుకొని మరి గురువు గారిని కూడా అనుగ్రహం వలన కూడా రాజయోగం పట్టేటువంటి స్థానంలో నిలబెట్టుకొని మరి మీకు ఒక మంచి స్థితిని అయితే అందించబోతున్నాడు. మరి గోచార ఫలితంలో మీకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి మరి అకస్మాత్తుగా అదృష్టం తలుపు తట్టేటువంటి సమయం. మరి మీ జాతకంలో ధనస్థానం ఒక్కసారిగా మారితే యాక్టివేట్ అవుతుంది అనితేనే దీనివలన మీ గుండె జల్లుమనేటువంటి సంఘటనలు సాధ్యమవుతాయి. చాలా మందికి గుండె జల్లుమనేటువంటి సంఘటనలు ఏమేమి ఉంటాయో చాలా మందికి అర్థం కాదు. ఏదో ఫ్యామిలీ గురించో, లేకపోతే లవ్ గురించో, లేదా ఏదన్నా కుటుంబం గురించో అని అనుకుంటారు. కాదు మిత్రమా. ఇందులో ముఖ్యంగా వివాదాల విషయంలో విజయం, కేసు విషయాలలో విజయాలు మరి మీకు ఉత్కంఠం పెంచేలా కూడా ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక కోర్టు సమస్య లేదా ఆస్తి తగాదా మే 12 నుంచి మీకు చాలా అద్భుతంగా మార్పులనైతే తీసుకొస్తూ ఉంటుంది. ఈ మే 6 నుంచి లోపలనే ఈ 27 లోపలనే మీకు ఈ వార్తలు అనేది జరగచ్చు. మీరు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ తీర్పు వినగానే ఆ వినేటప్పుడు మీ గుండె కొంచెం ఆతృతగా చూస్తుంది. ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది. ఎందుకంటే ఆ వార్త వినగానే మీరు ఆనంద బాష్పాలు ప్రశాంతంగా మనసు అసలు మీ యొక్క ఆలోచనలు ఎగిరి గంతేసేంతటువంటి ఆలోచనలు మీకైతే దక్కుతాయి. మరి అతి ముఖ్యంగా దూరమైనటువంటి వారు దగ్గరవడం. అంటే మనకు దూరంగా వెళ్ళిపోయిన వారు దగ్గరవడం వలన కూడా మనకి మీరు ఎవరైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ప్రాణానికి ప్రాణాన్ని పెట్టి మీరు విశ్వాసంగా చూసి మీ నుంచి దూరం అయిపోయిన వారు ఎవరైతే ఉంటారో అది ఖచ్చితంగా మీ ఇంట్లో బంధువులే కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులే కావచ్చు, లేదా మీ తోడబుట్టిన వాళ్ళే కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులే కావచ్చు. మీరు ఎవరైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి దూరం చేసుకుని అయి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ 6 నుంచి 18 ప్రాంతంలో అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చి క్షమాపణలు కోరతారు. ఇది మీకు అత్యంత ఆనందాన్ని ఇవ్వడమే కాదు,
మీరు కోల్పోయినటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా ఒక్కసారిగా తీరిపోయాయి. అసలు మాకు సమస్యలే లేవన్నంత ఆనంద బాష్పాల్లోకైతే మీరైతే వెళ్తారు. ఇది అతి ముఖ్యమైనటువంటిది. మరి చాలా మందిలో చాలా కోరికలుంటాయి. ఓన్లీ కోర్టు కేసులేనా? మనకు ఆస్తి వచ్చేది ఏమైనా ఉందా అంటే, అందులో కూడా మీరు మంచి అకస్మాత్తుగా మారిపోయినది వింటారండి. మరి వంశపారంపర్యంగా ఆస్తి ఎప్పుడో తాత ముత్తాతల కాలం నాటి ఆస్తులు లేదా పత్రాలు బయటపడతాయి. రాత్రికి రాత్రే మీ ఆర్థిక స్థితి మారిపోతుంది. మరి లేదా తాత ముత్తాతల దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తి మీ చేతికొస్తుంది. లేదా మీకు పత్రాలు బయటపడతాయి. మీకు ఎప్పుడో పెండింగ్‌లో ఉన్నటువంటి పనులవుతాయి. ఎవరైనా మీ భూములు కబ్జా చేసినా, ఎవరైనా మీకు సంబంధించినటువంటి పనులు జరగకుండా చేసినా, మీకు ఉన్నటువంటి పనులు మొత్తం కూడా ఈ రోజున ఖచ్చితంగా మంచి మార్పులోకి తీసుకైతే వస్తున్నాయి మిత్రులు. మరి ఇది ఆనందమా? ఆశ్చర్యమా? ఇది కేవలం ఆనందం మాత్రమే కాదు, అంతకు మించినటువంటి ఆశ్చర్యం. ఎందుకంటే మీరు ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నారు. మరి అసలు ఇక రాదు, జరగదు, ఇంకా అవ్వవులే, వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తి లేదనుకున్నారు. మరి దూరమైనటువంటి వారి దగ్గర అవ్వరు అనుకున్నారు. కోర్టు కేసులకి ఇవి తీరవు, ఇక మన సమస్యలు ఇంతే ఉంటాయి అనుకున్నారు. కానీ అవన్నీ అంతకు మించి మరి ఆశ్చర్యం కలిగించి ఎప్పుడో వదిలేసుకున్నటువంటి ఆశలు ఇప్పుడు పూర్తిగా నెరవేరుతున్నట్టు మరి మీకు ఆనందమే కదా! ఆనందం కాదు మిత్రమా, ఆశ్చర్యంతో కూడినటువంటి ఆనందం అత్యంత భరితంగా మారబోతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఆశ్చర్యపరిచే వాళ్ళే, ఆలోచన విధానం కలిగిన వాళ్ళే, మాటల్లో మాయ చేసేవారు, మంత్రముగ్ధులయ్యేవారు. కానీ నోటు దొరద్దు. అంటే నోటు దొరదొద్దు. అదృష్టం వస్తుంది కదా అని అందరికీ చెప్పకండి. దిష్టి తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ నోటి దురద వల్లనే మీకు తెలియకుండా ఎన్నో సమస్యలు పడ్డారు. అంటే నోటి దురదంటే మిత్రమా అన్నానని ఏమనుకోవద్దు. మీకు ఉన్న మాట మాట్లాడే మనస్తత్వం. అంటే మొహం మీదే మాట్లాడతారు. మనసులో ఒకటి, బయట ఒకటి ఉండదు. కానీ అది అన్ని విషయాల్లో అలాగే ఉండకూడదు. కొన్ని విషయాల్లో మార్పు చెందాలి. ఎందుకంటే మనం బాగుపడాలి కదా ముందు. ఎదుటోడైనా ఎప్పుడు బాగుపడేది, మనం కూడా బాగుపడాలి. కాబట్టి మరి బుధవారం కనుక ఈ నెలలో ప్రతి బుధవారం వినాయకుడికి గరికతో పూజ చేయండి. పెసరపప్పు చేసిన ప్రసాదాన్ని పంచండి పిల్లలకి. అలాగే వృద్ధులకు, లేని వాళ్ళకి మరి మీరైతే కొన్ని ఆహార వస్తువులు అందించాలి. మరి ఖచ్చితంగా ఈ మే 6 నుండి 23 వరకు మీరు ఆకుపచ్చ రంగు దుస్తులు, కనీసం ఒక చేతిలో రుమాలు వాడడం మంచిది. ఎంతో మేలు చేస్తుంది. కుదిరితే తెలుపు రంగు లేదా పసుపు రంగు ఎక్కువగా వాడకండి. మరి మీరు ఆకుపచ్చ రంగు, గులాబీ రంగు కూడా వాడటం మరింత ఉత్తమమే. పక్షులకి ఆహారం పెట్టాలి. మే నెల కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పక్షులకు నీటినివ్వండి. గింజలు ఏర్పాటు చేయండి. మీ కర్మని దోషాలు తగ్గిస్తాయి. మరి మిథున రాశి వారు సిద్ధంగా ఉండాలి మిత్రమా. మరి ఆనందాన్ని సిద్ధంగా ఉంచండి. మరి మీరు పడిన కష్టకాలం ఇస్తున్నటువంటి బహుమతి ఇది. గుండె జల్లుమన్నా అది ఆనంద బాష్పాలే అవుతాయి. ఈ సమాచారం మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. మరి మీ అనుభవాలను మా కామెంట్ రూపంలో తెలియచేయండి. జై శ్రీరామ్ అని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే మీరైతే స్మరించాలి. కాబట్టి ఈ మిథున రాశి వారికి మే 6-23 నుంచి గుండె జల్లుమనే విషయాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కనుక ఒకవైపు భయం, మరోవైపు ఆనందం మరి మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి మరి బంగారం కానీ, ఆస్తి పత్రాలు కానీ, మరి అదృష్టాన్ని సూచించేటువంటి ఎప్పటికప్పుడు మీకు చిహ్నాలు గనుక కలలో కనపడినా, అటువంటి విషయాలు మీ కలలో అనిపించినా మీకు ఇవన్నీ ఖచ్చితంగా దక్కుతాయి. కాబట్టి అన్ని విషయాలు అందరితో చెప్పుకోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.